అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ఉమ్మడి కడప జిల్లాలో జన్మించిన వ్యక్తి 500 సంవత్సరాల క్రితం ఆయన జన్మించడం, దాదాపు ఆయన ప్రతి సంవత్సరం కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే దానికోసం అటవీ మార్గాన ఆయన పోయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగేది. దాదాపు వెంకటేశ్వర స్వామిపై 10,000 సంకీర్తనలు అన్నమయ్య సంగీత గానం చేసి వెంకటేశ్వర స్వామి మహిమలను విశ్వవ్యాప్తిగా చాటి చెప్పిన వ్యక్తి. అలాంటి మహనీయుడు. ఆయన ఆదర్శంగా కావచ్చు, ఆయన వారసులుగా, ఈ ప్రాంత వాసులుగా, ఈ జిల్లా వాసులుగా నిజంగా దాదాపు ఇది 22వ సంవత్సరం ఇది పాదయాత్ర. ఆ పాదయాత్ర తొలినాటి నుంచి మొదలుపెట్టి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దినదినాభివృద్ధి ఎక్కువ వేలాది మందిగా, వందలాది మందితో మొదలై వేలాది మందిగా ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే అన్నమాచార్యులు వారు ఒక సంఘ సంస్కర్త, ఒక భక్తుడే కాదు, సంఘ సంస్కర్త. ఆనాడు చరిత్ర చెప్తుంది. అక్కడ ఉండి కూడా వెంకటేశ్వర స్వామికి ఉండి కూడా ఆ రోజుల్లో వాళ్ళు అన్నమాచార్యులు వారే పెట్టడం జరిగిందని చరిత్ర చెప్పడం కూడా జరుగుతుంది. అలాంటి మహనీయుడు ఈరోజు ఆయన వారసులుగా, ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈ బాటలో నడిస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఎందుకంటే ఈ బాటలో ఈరోజు నడవడం అనేది దాదాపు 4 రోజులు దాదాపు చాలా కష్టతరమైంది. ఈరోజు నిజంగా 2 కిలోమీటర్లు నడచాలంటే ఆటోలు కానీ కారు ఎక్కే పరిస్థితుల్లో ఈరోజు ఇంతమంది భక్తులు నిజంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ మార్గంలో నడిచి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. చాలామంది భక్తులు చెప్పడం జరుగుతుంది, మేము ఈ ప్రాంతంలో నడిచిన దానివల్ల నిజంగా మాకు పిల్లలు పుట్టారు, మా బిడ్డలకు మంచి చదువులు అబ్బాయి, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, మా పిల్లలకు మంచి వివాహాలు జరిగాయని ఎంతోమందికి ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అలాంటిది ఈరోజు నిజంగా ఎంతో కష్టతరమైనా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు నిజంగా తాళ్ళపాక అన్నమాచార్యులను ఆయన గుర్తింపులోకి తెచ్చింది. ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 108 అడుగుల విగ్రహం పెట్టి ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతా ఆ రోజు తాళ్ళపాక గ్రామంలో పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. ఆ రోజు బ్రహ్మాండంగా ఆయన జయంతి ఉత్సవాలు ఆ రోజు చేయడం జరిగింది. మేము ప్రతిసారి కూడా అడుగుతూనే ఉన్నాం, ఎందుకంటే అన్నమయ్య బాటను రెడీ చేయండి, ఎందుకంటే భక్తులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఇటు ప్రభుత్వం కావచ్చు, టీటీడీ అధికారులు కావచ్చు, మంచి మెరుగైన వసతులు చేస్తే ఇంకా పాదాచారులు కూడా ఇంకా ఎక్కువ భవిష్యత్తులో కూడా పెరగడం జరుగుతుందని, తప్పకుండా భవిష్యత్తులో ఆ వెంకటేశ్వర స్వామి అవన్నీ కూడా చేసుకుంటాడని మాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఈరోజు నిజంగా ఈరోజు ఈ 3 రోజుల నుంచి కూడా పెద్దలంతా ఎంతోమంది రావడం జరిగింది. ఈరోజు మా పక్క జిల్లాలు కాదు, మా జిల్లా వాసులు కాదు, అదేవిధంగా ఈరోజు మా శాసనమండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు రామసుబ్బారెడ్డి గారు, వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు, వారు కూడా ఈరోజు ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే అందరికీ ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఈరోజు నిజంగా పోయిన సంవత్సరం ఇదే అన్నమయ్య బాటలో వరంగల్ జిల్లా నుంచి అప్పుడు నాతో పాటు శాసనసభ్యుడిగా గంధ వెంకటరామనాయుడు గారు ఉన్నారు. వాళ్ళ భార్య జెడ్పీ చైర్మన్గా ఉంది వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి. వాళ్ళు వరంగల్ నుంచి నడిచారు నిజంగా పోయినసారి. ఈసారి కూడా మేము నడవాలని, కానీ వాళ్ళ ఏదో బంధువులు పెళ్ళి ఉంది, దానివల్ల ఈరోజు పొద్దునకల్లా ఇక్కడికి వస్తారంట కుక్కలతోటి గాడికి. వాళ్ళు కూడా మేము మళ్ళీ కూడా ఈ సంవత్సరం కూడా బాటలో నడచాలని వాళ్ళు కూడా వరంగల్ నుంచి కూడా ఇప్పుడు 5-6 మంది నడుస్తారు ఇక్కడ పాదయాత్ర, ఎక్కడెక్కడి నుంచో కూడా. ఎందుకంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం. తప్పకుండా భగవంతుడు ఈ పాదయాత్రను విజయవంతం చేయాలా. ఎందుకంటే నాకు కూడా నడిచే చాలా కష్టమే. ఎందుకంటే ఎంతమంది భక్తులను నిరాశపరచకూడదు, అందరినీ కూడా ఒక దైవ దర్శనం చేపించాలా అనే ఒక సదుద్దేశంతో అని ఇంకా భగవంతుడు ఆయన ఓపిక నడిపించిన రోజులు కూడా ఈ సేవలో పాల్గొంటానని తప్పకుండా. ఎందుకంటే ఈ భక్తులు, ఈ పాదాచారులందరికీ కూడా భగవంతుడు మంచి దర్శనం కల్పించి వారికి ఇంకా మంచి, వారి కుటుంబాలకు కావచ్చు, వారు మంచి ఆయుష్, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా భగవంతుడు ప్రసాదించాలని, ఈ రాష్ట్రానికి కూడా, ఈ రాష్ట్ర ప్రజానికానికి అంతా కూడా మంచి సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు ఓం నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. 22 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కొన్ని వందల మందితో మొదలైనటువంటి ఈ పాదయాత్ర నేను కూడా చాలాసార్లు విన్నాను. ఒకసారి చూడాలా, అమరన్న చేసే పాదయాత్రలో కలిసి నేను కూడా భక్తులు వెళ్ళేటువంటి విధానం చూడాలని చెప్పి ఈరోజు నేను రావడం జరిగింది.
కంటిన్యూగా 22 సంవత్సరాలు క్రమం తప్పకుండా అన్నమయ్య బాటలో ఈ పాదయాత్రను కొనసాగిస్తూ ఎంతోమంది అంటే కొత్త జనరేషన్స్ కూడా ఎవరైతే పిల్లలు వస్తున్నారో ఈరోజు చూసే అమరన్న మనవడు కానీ అన్నదమ్ములు కానీ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు కూడా ఎంతోమంది భక్తులందరూ కూడా దీంట్లో ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా ఎక్కువ పాల్గొంటూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆ రోజు అన్నమయ్య గారు ఎన్నో సంకీర్తనలు రాసి దేవుని మీద దేవదేవుని మీద కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మీద మన అన్నమయ్య గారి గురించి అందరికీ తెలిసిందే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగే విధంగా చొరవ తీసుకొని ఇంకా కొంతమంది భక్తులందరికీ కూడా ఈరోజు కొత్త జనరేషన్లో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి జనరేషన్స్ కూడా ఒక ఆలోచన కలిగే విధంగా ఈరోజు ఈ పాదయాత్ర ఎంతో స్ఫూర్తిదాయకం. అలాంటి కార్యక్రమాన్ని మన అమరన్న గారు కానీ మిగతా అందరూ కూడా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీళ్ళందరికీ కూడా అక్కడ టీటీడీ దేవస్థానం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా భక్తులు కానీ ఇంత నమ్మకంతో ఇంత కష్టపడి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా కనీస వసతులు కనీసం ఎంతో ఆశతో పాదయాత్ర చేసి కష్టపడి ఒక దర్శనం చేసుకోవాలా కలియుగ దైవాన్ని వెంకటేశ్వర స్వామిని చేసుకోవాలని వస్తున్న వారికి మంచి దర్శనం భాగ్యం కలిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.